అందరికీ నమస్కారం అండి. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ రోజు నాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాలుగా కూడా అబద్ధాలు ప్రచారం చేశారు. జరగనిది జరిగినట్టు, అసలు అభివృద్ధి అంతా కూడా తెలియాలంటే మీకు ఆంధ్రప్రదేశ్లో జరిగిన అభివృద్ధి సాక్షి పేపర్ చూస్తే తెలుస్తుంది అన్నట్టు ఉండేది ఇంతకుముందు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారేమో సాక్షి అంతా చెప్పేది అబద్ధాలు అంటాడు, భారతీ రెడ్డి గారేమో సాక్షి అసలు అబద్ధమే ఆడదంటారు. సో వాళ్ళలో వాళ్ళకే వాళ్ళ మాట మీద ఒక క్లారిటీ లేదు, వాళ్ళ పేపర్ నిజాలు చెప్తుందో అబద్ధాలు చెప్తుందో వాళ్ళకి క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఎవరు బయటకు వస్తా ఉన్నారంటే, ఎవరైతే ఆ రోజున అధికారాన్ని అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగం చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని మోసం చేసి ప్రతిపక్ష నాయకుల మీద, ఎదురు పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద విచక్షణారహితంగా దాడులకి ఉసుగొలిపి రెచ్చగొట్టి అసెంబ్లీ లాంటి పవిత్రంగా భావించే, దేవాలయంలా భావించే అసెంబ్లీలో జుగుప్సాకరమైన ప్రవర్తనలు చేసిన వాళ్ళు ఈ రోజున బయటకు వస్తా ఉన్నారు. ఈ రోజున వచ్చి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? చిన్నపిల్లల మీద, అసలు అమాయకుల మీద, బుడిబుడి అడుగుల బుజ్జాయిల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని చెప్తా ఉన్నారు. కానీ నేను ఈ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఈ రోజున సోషల్ మీడియాని కూటమి ప్రభుత్వం అణచట్లేదు సార్, సోషల్ మీడియాని స్ట్రీమ్లైన్ చేస్తున్నారు. అంటే సోషల్ మీడియా అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే, ఒక 100 రూపాయలు రీఛార్జ్ చేసుకుని ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు, ఎవరి మీదైనా పోస్టులు పెట్టొచ్చు, మార్ఫుడ్ ఫొటోస్ పెట్టొచ్చు, విపరీతంగా బూతులు తిట్టొచ్చు, నన్ను ఎవ్వరు పట్టుకోలేరు అనే విధంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తయారైంది. దానికి తోడు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన దగ్గర నుంచి మరీ శృతి మించి పాకాన పడి పార్టీ నాయకుల ఇంట్లో ఆడవాళ్ళ మీద, పిల్లల మీద, పార్టీ నాయకుల మీద విచ్చలవిడిగా వాళ్ళు భూత పురాణాలతో భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో మేమంతా భరించాం సార్. అదంతా ఎందుకంటే పర్సనల్ గా ఒక పుట్టినరోజు అయినా, లేకపోతే ఒక ఇంట్లో శుభకార్యం అయినా సోషల్ మీడియాలో నలుగురుతో, స్నేహితులతో పంచుకోవాలని ఉంటది సార్ అందరికి, ఆ ఫొటోస్ కానీ, ఆ మెమరీస్ కానీ. కానీ ఫ్యామిలీస్ యొక్క ఫొటోస్ కానీ, ఇంట్లో పిల్లల యొక్క ఫొటోస్ కానీ సోషల్ మీడియాలో పెట్టాలంటే భయపడిపోయారు సార్ లాస్ట్ 5 ఇయర్స్ నాయకులు. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఏదైతే అరెస్టులు జరుగుతా ఉన్నాయో వాళ్ళంతా కూడా కూటమిని ప్రశ్నించినందుకు కాదు వాళ్ళ మీద కేసులు పెట్టింది. ఈ రోజున మీరు ప్రశ్నించవచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రశ్నించవచ్చు, కృష్ణాంజనేయులు గారు ప్రశ్నించవచ్చు, నేను ప్రశ్నించవచ్చు, ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ప్రశ్నించేటప్పుడు వాడే భాష, మనం వాడే పదాలు, అందులో ఉన్న ఇంటెన్సిటీ, దాన్ని కూడా మనం ఇక్కడ ఒకసారి చూసుకోవాలి సార్. ఎందుకంటే ప్రశ్నించినందుకు కాదు సార్ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుంది. ప్రశ్నించే ముసుగులో మార్ఫుడ్ ఫొటోస్ ఎవరైతే పెట్టారో, అంటే వేరే వాళ్ళ బాడీలకి మీ తలకాయ తీసుకెళ్లి పెడతారు సార్, లేకపోతే ఇంట్లో వాళ్ళ తలకాయలు వేరే వాళ్ళ బాడీలకు తీసుకెళ్లి అతికిచ్చి సోషల్ మీడియాలో పెట్టి బయటకు వచ్చి చెప్పుకోలేని విధాలుగా బూతులు తిడతారు సార్, బూతులు తిట్టారు సార్ లాస్ట్ 5 ఇయర్స్ గా. ఎవరైతే ఈ సోషల్ మీడియాలో మీరు ఆర్జీవి గారేదో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి మీద సాఫ్ట్ కార్నర్ చూపించొద్దండి. అతను ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు సార్, అతను మార్ఫుడ్ ఫోటోస్ పెట్టాడు. అతను అఫీషియల్ హ్యాండిల్స్ లో పవన్ కళ్యాణ్ గారి తలకాయని, లోకేష్ గారి తలకాయి, చంద్రబాబు నాయుడు గారి హెడ్ ఇవన్నీ కట్ చేసి వేరే వాళ్ళ లేడీస్ యొక్క బాడీస్ కి తగిలిచ్చి అతని సొంత హ్యాండిల్స్ లో అతను పెట్టాడు. ఈరోజు అతనేదో పెద్ద సంఘ సంస్కర్తలాగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి అతని మీద కేసులు పెడుతున్నారు అనేది అనుకోవద్దండి. అతను మార్ఫుడ్ ఫొటోస్ పెట్టాడు కాబట్టి అతనికి నోటీస్ ఇచ్చారు. ఎవరైతే బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఈ రోజుకి అతను ప్రెస్ని, ప్రభుత్వాన్ని, మీడియాని, పోలీసుల్ని అందరినీ బెదిరిస్తున్నాడు. మీ అంతు చూస్తాను నేనని చెప్పి అతనికి ఏమో కొంతమంది పోలీసులు రాచమర్యాదలు చేస్తా ఉన్నారు. అది ఎవరు తప్పండి? అది ఏమండి, ఎవరు తప్పది? అదే చెప్తా ఉన్నాం సార్. ఇప్పుడు మొత్తం కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. బిర్యానీలు పెడతా ఉన్నారు, బ్లాంకెట్లు వేస్తా ఉన్నారు, బెడ్లు వేస్తా ఉన్నారు, అతనికి రాచమర్యాదలు పోలీస్ స్టేషన్ లో చేస్తా ఉన్నారు. అతనేమో మీ అందరి సంగతి చూస్తాను నేను బయటకు వచ్చిన తర్వాత అని బెదిరిస్తా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమంటారు? అతనేమో బుడిబుడి అడుగుల బుజ్జాయి, అతని మీద అక్రమంగా కేసు పెట్టారు అంటున్నారు, 3rd డిగ్రీ ప్రయోగించారు అంటున్నారు. 3rd డిగ్రీ ప్రయోగిస్తే బ్రహ్మాండంగా నడుస్తున్నాడు కదా సార్, అతను బ్రహ్మాండంగా బెదిరిస్తున్నాడు కదా సార్. ఇంటూరి రవికిరణ్ అనే ఇంకొక వ్యక్తి, అతను బయటకు వచ్చి సోషల్ మీడియా అంతా మా మీద అక్రమంగా కేసులు పెట్టారు అంటే, ఎవరి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టట్లేదు, ఎవరి మీద 3rd డిగ్రీ ప్రయోగించట్లేదు, ఎవరిని కొట్టట్లేదు. ఈ రోజున ఇలా నేను 2 చేతులు చూపించాను అనుకోండి, ఏం కనపడుతుంది సార్? ఫోటోలో కొట్టినట్టు కనపడుతుందా సార్? ఎవరో ఒక మహిళా కార్యకర్త మీద కొట్టారని చెప్తా ఉన్నారు. అసలు ఫోటో బయటకు ఎలా వచ్చింది సార్?
ఆ ఫోటో తీయడానికి పోలీసులు అనుమతించారు కదా సార్. ఎవరి మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదు, ఎవరిని కొట్టట్లేదు. గత ప్రభుత్వంలో కొట్టారు సార్. గత ప్రభుత్వంలో సాక్షాత్తు ఒక ఎంపీని కాళ్ళు ఎర్రగా కందిపోయేలాగా బొబ్బలెక్కేలాగా అతని గుండెల మీద కూర్చుని బాది వీడియో కాల్ చేసుకుని ఆనందించారు గత ప్రభుత్వంలో. ఒక సాక్షాత్తు ఎంపీకి రక్షణ లేదు. కానీ ఈ రోజున రోజా గారు లాంటి వాళ్ళు, లేకపోతే కొడాల నాని గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఆ రోజున విచ్చలవిడిగా ప్రభుత్వం ఉందని రెచ్చిపోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేయలేదు కదండి. వాళ్ళు కూడా విచ్చలవిడిగా రెచ్చిపోయారు కదా. మీరు చూపిస్తున్న వంశీ గారు కానీ వీళ్ళందరూ కూడా బూతులతో రెచ్చిపోయారు కదా. అసలు నిజంగా మీరందరూ కూడా డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని కూడా వాళ్ళు వాడిన పదజాలానికి సంబంధించి, వాళ్ళు వాడిన బూతులకు సంబంధించి, వాళ్ళు గనక మార్ఫుడ్ ఫొటోస్ లేకపోతే బూతులు తిట్టుంటే గనక వాళ్ళందరి మీద కూడా కేసు పెట్టాలి. ఈ సందర్భంగా మీ పార్టీ నాయకులకు సంబంధించి తల్లిదండ్రులు కానీ, ఇంట్లో పిల్లల్ని, ఆడవాళ్ళని కానీ ఎవరు తిట్టినా కూడా, మా పార్టీ వాళ్ళు తిట్టినా కూడా ఖచ్చితంగా కేసులు పెట్టాలి. ఎందుకంటే ప్రశ్నించేటప్పుడు భాష హుందాగా ఉండాలి. మనం మాట్లాడే పాయింట్